నెల్లూరు జిల్లా జువలదిన్నె హార్బర్ నుండి 4 పాండిచ్చేరి పడవల తరలింపు వ్యవహారం రాజకీయ చర్చలకు దారితీసింది. ఈ ఘటన వెనుక తన హస్తం ఉందంటూ వస్తున్న ప్రచారాన్ని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు తీవ్రంగా ఖండించారు. బోట్ల తరలింపు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దీనిపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని సీఎం చంద్రబాబుని డిమాండ్ చేశారు. నెల రోజుల ముందస్తు ప్రణాళిక లేకుండా పడవలు తరలించడం సాధ్యం కాదని, కేంద్ర షిప్పింగ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. నేను ఆ రోజు ఢిల్లీ నుంచి ఈ విషయం తెలిసిన వెంటనే, ఇది సోషల్ మీడియాలో తెలిసిన వెంటనే ఈ విధంగా మా గ్రామం ఇసుకపల్లి గ్రామం పెద్దకాపు తోటయ్య బంధించి వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం ఏం జరిగిందనేది తెలుసుకోవాలని చెప్పి ఈ జువలదిన్నె బోట్లు విడుదల విషయంలో చేసినప్పుడు మొదట 2 రోజులు అతను ఏం మాట్లాడలేదు. 3వ రోజు ఏ కారణమో నాకు తెలియదు. దాన్ని విచారణలో కానీ తెలిసేటువంటి పరిస్థితి ఉండదు. ఏ ప్రభావాలకి ఎవరు లొంగారు, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి అన్ని విషయాలను కూడా తేల్చమని ఎంక్వైరీ పెట్టమని కూడా ఆ రోజు వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి విన్నవించాను. ఎందుకంటే ఇటువంటి రాతపూర్వకంగా కూడా మీడియాకి, ప్రింట్ మీడియాకి కూడా పంపించాను వివరణ. కానీ రోజు రోజుకి ఈ వివాదం రకరకాలైనటువంటి రూపుదిద్దుకుంటా ఉంది. ఈ పరిస్థితుల్లో నేను నేరుగా వచ్చి వివరణ మీడియా మిత్రుల ద్వారా మత్స్యకారు సోదరులకు ప్రత్యేకంగా తెలియజేయాలనేది నా యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు మిమ్మల్ని అందరం కూడా కలవడం జరుగుతూ ఉంది. గతంలో కూడా